నమస్తే. కేఆర్ ఇంటర్నెట్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పారామిలిటరీ బలగాలలో 25,000కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాస్ అయిన వారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ప్రతి చిన్న వివరాలు, అంటే ఎప్పటి నుంచి అప్లై చేయాలి, అర్హత ఏమిటి, సిలబస్ ఏంటి, ఫిజికల్ టెస్టులు ఎలా ఉంటాయి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఒక పక్కా ప్లాన్తో జాబ్ కొట్టాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ముఖ్యమైన తేదీలు మరియు వివరాలు చూద్దాం. దీనికి ఖాళీలు వచ్చేసి 25,487 జాబ్స్తో ఈ నోటిఫికేషన్ అయితే ముందుకొచ్చింది. అప్లికేషన్ తేదీ వచ్చేసి డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలుపెట్టుకొని డిసెంబర్ 31, 2025 వరకు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి సమయం అయితే ఇచ్చారు. పరీక్ష తేదీలో ఫిబ్రవరి కానీ మార్చి, ఏప్రిల్ ఈ 3 monthsలో మా ఎగ్జామ్స్ జరగవచ్చని ఈ నోటిఫికేషన్లో చెప్పుకొచ్చారు. విద్యా అర్హత వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయితే చాలు. అండ్ వయసు పరిమితి జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు వయో పరిమితితో సడలింపు ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి జీడీ పరీక్షల్లో సక్సెస్ సాధించడానికి కావాల్సిన స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్ మరియు ఎగ్జామ్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము. ఈ సమాచారం అంతా మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మేము మీ ముందుకు తీసుకురాగలము. ఎంపిక ప్రక్రియలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 4 స్టేజ్లలో మీకు పరీక్ష అయితే ఉంటుంది. ఫస్ట్ సిబిటి ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్, వైద్య పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయబడుతుంది. పరీక్ష మొత్తం 160 మార్కులు ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. సమయం కేవలం 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. కావున జాగ్రత్తగా చూసి పెట్టండి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ గురించి 20 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుండి 20 మార్కులు, 20 ప్రశ్నలు వస్తాయి. ఫిజికల్ టెస్టులు ఏ విధంగా ఉంటాయంటే, పురుషులైతేనేమో 5 కిలోమీటర్లు పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే మహిళలు అయితే 1.6 కిలోమీటర్ల పరుగును 8.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. కాబట్టి రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ పై కూడా దృష్టి పెట్టాలి. దీని అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్షకు దరఖాస్తు రుసుము 100 రూపాయలు ఉంటుంది. ఇది 100 రూపాయలు కూడా అందరికీ ఉండదు. మహిళా అభ్యర్థులకు ఫ్రీనే ఉంటుంది. షెడ్యూల్ కులాలకు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కు ఫీజు అయితే ఉండదు. ఇందులో
మనం పైన నోటిఫికేషన్కు సంబంధించిన ప్రతి చిన్న వివరాలు ఓబీసీ అంటే ఎప్పటి నుంచి అప్లై చేయాలి, అర్హత ఏమిటి, సిలబస్ ఏంటి, ఫిజికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఫీజును క్లియర్గా ఆన్లైన్లో తెలుసుకుందాం. కానీ మీరు యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ లేదా ఒక వీసా లేదా మాస్టర్ ప్లాన్తో జాబ్ కొట్టాలంటే కార్డు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చెల్లించవచ్చును. ముందుగా ముఖ్యమైన తేదీలు మరియు వివరాలు చూద్దాం. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఎస్ఎస్సి జీడీ 2026 దీనికి ఖాళీలు వచ్చేసి 25,487 ఇప్పుడే మొదలు పెట్టండి. జాబ్స్తో ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా ఏమైనా ముందుకు వచ్చింది. కింద అప్లికేషన్ తేదీ వచ్చేసి డిసెంబర్ 1వ తారీఖు ఈ నుంచి వీడియో నచ్చితే మొదలు తప్పకుండా లైక్ పెట్టుకొని చేయండి మరియు డిసెంబర్ 31, 2025 వరకు ఈ అప్లికేషన్